ఆర్థిక విధ్వంసం గత ప్రభుత్వాలు చేశామని, ఈ కార్యక్రమాలు చేశాయని, దాంతోపాటు వారు ముఖ్యమంత్రి గారి తనయుడిని వాళ్ళు ఈ ప్రసంగంలో పొగుడుకోవడం, అది వాళ్ళు విజ్ఞప్తిగా వదిలేస్తున్నాం అధ్యక్ష. వారు ఏ రకంగా ఎందుకు పొగిడారో ఎందుకు చేశారో అనేది వాళ్ళకి చేస్తే ఆర్థిక విధ్వంసం జరిగితే రాష్ట్రంలో వచ్చి పరిస్థితి లేకపోతే మరి ఈ 10 నెలల కాలంలో సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. సుమారు 93,000 కోట్లు అప్పు చేశారు అధ్యక్ష. 93,000 కోట్లే కాదు అధ్యక్ష. దానికి ఇంకా మళ్ళీ కార్పొరేషన్లు కలుపుకొని ఇది మార్కెట్ కానీ లేకపోతే సివిల్ సప్లైస్ నుంచి కానీ ఇంకో 8,000, 5,000, 13,000 కోట్లు అంటే సుమారు 1,06,000 కోట్లని అప్పు చేసింది అధ్యక్ష. మరి ఆర్థిక విధ్వంసం జరిగినప్పుడు నీ పరపతి లేకపోతే మరి ఈ దేశంలో మరి ఆ పరపతి సంస్థలు ఏ విధంగా ఇచ్చాయి అధ్యక్ష? అది కాదు కదా అధ్యక్ష. అది కంటిన్యూస్ ప్రాసెస్ అధ్యక్ష. అదేదో ఈ ఒక్కరోజే మేము చేసినట్టు గత 10 సంవత్సరాల్లో గత సంవత్సరం చెప్పారు. ఆ తర్వాత అయిపోయిన బడ్జెట్ అయిపోయిన 10 నెలల కాలంలో ఆ రోజే ఆర్థిక మంత్రి గారు వచ్చి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆయన స్పష్టంగా ఎంత అప్పు చేసింది రాష్ట్ర ప్రభుత్వం, ఎంత కార్పొరేషన్ చేసింది, ఎంత మరి గ్యారంటీలు ఇచ్చింది అంతా కూడా వారు చెప్పారు అధ్యక్ష. అంతా కలిపితే సుమారు 7 లక్షల కోట్ల వరకు వచ్చింది. అయినా మళ్ళీ బయట మాత్రం 10 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఏదో ఇస్తారా? సరే ఏదనుకుని అధ్యక్ష, అది వాళ్ళ తాలూగా విజ్ఞతకే వాళ్ళ తాలూకా మాటలుగా వదిలేస్తారు అధ్యక్ష వాస్తవంగా. ఎందుకంటే ఎప్పుడూ కూడా ఏ ప్రభుత్వాలు ఉన్నా సరే మనం ఏదైతే ఎన్నికల్లోనూ మాటిచ్చామో మాటిచ్చిన నెరవేర్చడానికి ఆ ప్రభుత్వాలు పనిచేస్తాయి అధ్యక్ష. ముఖ్యంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఏదైతే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్న ఈ ప్రభుత్వం వాళ్ళు హామీ ఇచ్చారు అధ్యక్ష. ఏమని? సూపర్ 6 హామీ ఇచ్చారు. హామీలు నెరవేర్చిన బాధ్యత ఆ ప్రభుత్వానికి ఉన్నది. దాంతోపాటు ఇంకా సూపర్ 6 కాకుండా ఇంకా ఇచ్చారు, హామీలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి అధ్యక్ష. అవి కూడా నెరవేర్చిన బాగా ఉన్నాయి. ఇది అప్పుడే 2వ బడ్జెట్ అధ్యక్ష. ఇది మొదటి బడ్జెట్ కాదు అధ్యక్ష, ఇది రెండో బడ్జెట్. మరి 2వ బడ్జెట్ వచ్చేప్పటికీ కూడా మరి ఇచ్చిన హామీలని అంతకుముందు వచ్చి 1.5% ఇచ్చిన హామీల్లో 1.5% అమలు జరపడానికి ప్రయత్నం చేశారు అధ్యక్ష. ఇది పెన్షన్ ని సిలిండర్లు ఉంటే సిలిండర్ 3 సిలిండర్కి 1 సిలిండర్ అడ్జస్ట్ చేసుకున్నాను. మీరు పెట్టిన బడ్జెట్ లో ఏదైతే 3,22,000 కోట్ల రూపాయలు పెట్టారో అందులో సుమారు 78,000 కోట్లు లోటే చూపెట్టారు. ఇది మేము దాన్ని చేసుకోవాలండి. మరి ఆ 80,000 కోట్లు కాకుండా సుమారు మళ్ళీ ఇవన్నీ కూడా ఎక్కడ నుంచి తీసుకొస్తారు అధ్యక్ష? మరి వాస్తవంగా చూసుకుంటే ఏదైతే తల్లికి వందనం దాన్ని ఉంటే మీ దగ్గర ఉన్న నిన్న మంత్రి గారు విద్యాశాఖ మంత్రి గారు చెప్పిన లెక్క ప్రకారం 87 లక్షల మంది పిల్లలు ఉన్నారు. 15,000 లక్షల రూపాయలకి మీరు ఇస్తున్నారు. ఇస్తే ఎంత అవుతుంది? సుమారు 13,112 కోట్లు కావాలి. అది వాస్తవం లెక్కలు ఇంటూ పెట్టుకుంటే అంతే. దాంట్లో ఇంకేమీ డిఫరెన్స్ లేదు. మరి దానికి సంబంధించి మీరు కేటాయింపులు ఎంత చేశారు అధ్యక్ష? ఇక్కడ చిన్న ట్రిక్ ఉంది అధ్యక్ష. బడ్జెట్ లో వచ్చి 9,400 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఇట్స్ ఫైన్. కానీ అదే డిమాండ్స్ లోకి వెళ్ళినప్పటికీ 8,278 కోట్లు పెట్టారు అధ్యక్ష. ఏది వాస్తవం అంటే 8,278 యాక్చువల్ గా మీరు వచ్చి ఎక్స్పెండిచర్ చేయడానికి దీనికి పెట్టిన అంకే అధ్యక్ష. ఇది వాస్తవం కదా? మంత్రి గారు మాట్లాడడం చెప్పండి అధ్యక్ష, తప్పు కాదని, అది కాదని మన డిమాండ్లు ఎందుకు పెట్టవలసి వచ్చిందో అంటే దానికి సంబంధించి సుమారు 4,000 కోట్ల దగ్గర దీంట్లో గ్యాప్ కనిపిస్తుంది అధ్యక్ష. దీనికి మళ్ళీ మీరు ఇచ్చిన క్రైటీరియా ఏ విధంగా ఇస్తారో, క్రైటీరియా ఏ విధంగా ఇస్తారో మరి ఆ విధి విధానాలు ఏంటో
మరి గత ప్రభుత్వం 5,000 కోట్లు పెట్టింది, గత బడ్జెట్ 5,000 కోట్లు పెట్టారు అధ్యక్ష. మేము అనుకున్నాం 5,000 కోట్లు పెట్టారు, అలాగే ఏది మన దీపం పథకం ఒక సిలిండర్కి ఏ విధంగా 800 కోట్లు పెట్టారు అలాగే పెట్టారు, ఇప్పుడు కూడా స్టార్ట్ చేస్తారు, ఈ విధానం నేను రూపొందిస్తాను అనుకున్నాను అధ్యక్ష. లేదు పోనీ ఇప్పుడే సరే మే నెలలో అని చెప్పారు అధ్యక్ష. ఇదే ఆల్రెడీ మార్చి, మరి ఇప్పుడు వచ్చి విధి విధానాలు ఇంకా నిర్దేశించలేదు. మరి ఎప్పుడు లోపల ఇస్తారు, ఏంటి దానికి స్పెసిఫిక్ డేటు? నేను దానికి వ్యతిరేకం కాదు, ఐ అగ్రి. మీ ప్రభుత్వం ఎందుకంటే ప్రభుత్వ విధానం ఉంటుంది, ఆ విధానం ప్రకారం వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారమే అది చేస్తారు. నేను కానీ మేకన్నారు కదా, ఇంకా ఇప్పుడు వచ్చి విధి విధానాలు పెట్టారు కదా, ఆ విధి విధానాలు మళ్ళీ దాన్ని వెట్టింగ్ జరగాలి కదా, జరిగినప్పుడు ఈ సమయం సరిపోతుందా లేదా అనేది ఒక ఆందోళన, అది అంతకు తప్ప ఇంకేం కాదు. నా ఉద్దేశం అది ఆందోళన తప్ప ఇంకేం కాదు. అది మీరు ఇచ్చిన వాగ్దానానికి ప్రజల తరఫున మేము మిమ్మల్ని అడుగుతున్నాం. ఆందోళన మా ఆందోళన మీకు వ్యక్తపరిచాం. ఇది ఏ రకంగా అధ్యక్ష ఆలోచన చేయండి. దాంతోపాటు అన్నదాత సుఖీభావ ఏదైతే పథకం ఉందో దానికి 20,000 రూపాయలు ఇస్తున్నారు. 20,000 రూపాయలు ఇది కేంద్రం ఇచ్చింది కాక మళ్ళీ మొన్న మన వ్యవసాయ మంత్రి గారు హౌస్ లో మాట్లాడినప్పుడు మేబీ రైట్ ఆర్ రాంగ్ దయచేసి కరెక్ట్ చేయండి, ఒక తప్పు మాట్లాడితే కరెక్ట్ చేయండి, నేను సర్దిద్దుకుంటాను, నాకే అభ్యంతరం లేదు. వ్యవసాయ మంత్రి గారు మాట్లాడినప్పుడు కాదు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 20,000 రూపాయలతో కలిపి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన 6,500 రూపాయలతో కలిపి 20,000 రూపాయలు అని చెప్పారు. అదే నేను అదే చెప్తాను కదా, ఎన్నికల్లో వచ్చి 20,000 అని చెప్పారు, హౌస్ లో వచ్చి మంత్రి గారు వచ్చి దాంతో కలిపి 20,000. ఇట్స్ ఫైన్, దాంట్లో ఏమి కదా, దాంట్లో ఇబ్బంది లేదు. అధ్యక్ష మంత్రి వాళ్ళు 2019 ఎలక్షన్ల ముందు మేము 12,500 ఇస్తామని చెప్పి వాళ్ళు ప్రతి దగ్గర వాళ్ళు చెప్పారు అధ్యక్ష. మేము అలా మోసం చేయలేదు అధ్యక్ష. ఎన్నికల ముందు స్పీచ్లు చూడండి, ఎన్నికల మేనిఫెస్టోలో చూడండి, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి $6,000తో ప్రతి ఒక్కరికి ఇస్తాం. ఎవరు పెద్ద మాటలు మాట్లాడతారు అధ్యక్ష? మోసం దగ నేను మాట్లాడినంతసేపు ఎక్కడ మోసం దగ ఆ మాటలు రాలేదు అధ్యక్ష. మోసం అనే పదం వచ్చినప్పుడు ఈ ప్రపంచానికి తెలిసే అధ్యక్ష, ఎవరు మోసం చేశారు, ఎవరు రైతులు మోసం చేశారు, ఎవరు రైతులు దగా చేశారనేది అవన్నీ దానికి పోవద్దు అధ్యక్ష. ఇక్కడ సామరస్యంగా మనం బడ్జెట్ మీద సభ జరుగుతుంది, బడ్జెట్ మీద వచ్చి ఏమైనా బడ్జెట్ ని మేము డివైడ్ అయితే ఆ సందర్భం అయితే అప్పుడు మాట్లాడండి అధ్యక్ష. కానీ పదాల మీద కొద్దిగా మీకు పట్టు ఉండాలి అధ్యక్ష, అలాంటి మాటలు మాట్లాడినప్పుడు దయచేసి. కాబట్టి ఇది కాదు. నేనేం చెప్పాను, 20,000 మీరు చెప్పారు, ఒక 20,000కే కట్టుబడి ఉంటే నేను అంటున్నాను తప్ప మీరేం మోసం చేశారు, దగా చేశారు అని చెప్పలేదే. మేము అర్థం చేసుకున్నది మీరు హౌస్ లో చెప్పింది 20,000 రూపాయలని, ఇంక్లూడింగ్ ఢిల్లీ ఇస్తున్న కేంద్రం ఇస్తున్న సహాయంతో కలుపుకొని అని చెప్పారు మీరు. ఇట్స్ ఫైన్, ఇప్పుడు కూడా చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. అయితే దానికి నిన్నటి రోజున కూడా ఆయన మాటల్లో చెప్పారు ఏమని, కేంద్రం ఇచ్చింది 42 లక్షల మందికి ఇస్తుంది, కానీ మన రాష్ట్రంలో అది కాకుండా ఈ రైతులు కౌలు రైతులు మిగతా వాళ్ళు కలిపి ఇంకో 12-13 లక్షల మంది ఉన్నారు. వాళ్ళు కాక భూతత్వంలో పరిస్థితికి ఎక్కడ మిగిలిపోతే వాళ్ళకి కూడా ఇస్తాము, ఇప్పుడు కూడా చెప్పారు ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అసలు గత ప్రభుత్వం ఇచ్చింది సుమారు 53,58,000 ఇచ్చాం అధ్యక్ష. అంటే వాళ్ళు చెప్పిన లెక్క అది దగ్గర సరిపోయింది. ఇంకా వ్యవసాయ మంత్రి గారు చెప్పిన దాని ప్రకారం ఇంకో 1,000-2,000 ఇంకా ఎక్కువే ఉంటుంది కానీ తక్కువ ఉంటుంది.
ఎందుకంటే ఆయన చాలా విశాల ఉదయంతో ఆయన చెప్పారు కాబట్టి ఇట్స్ ఫైన్. రైతుల తరఫున కూడా మేము కూడా అభినందిస్తున్నాం, చేయాలనే కోరుకుంటున్నాం. మేమేమి దాన్ని వ్యతిరేకించట్లేదు. ఎందుకంటే ఏది జరిగినా ఇది మంచి జరగాలనే కోరుకున్నాం. మనందరూ వచ్చింది ఇక్కడికి కోరుకున్నది అందరూ. కానీ దానికి మీరు కేటాయింపు చేసింది ఎంత? 6,300 కోట్లు. మీరు చెప్పిన లెక్కల ప్రకారం 14,000 రూపాయల లెక్కనే వేసుకుంటే కావాల్సింది ఎంత? 7,500 కోట్లు. అంటే అక్కడికి ఇంకో 1,200 కోట్లు ఇంకా డెఫిసిట్ ఉంది. 1000 మీరు 200 తీస్తే ఇంకో 1000 కోట్లు. ఇది కదా పని. నా లెక్కల్లో తప్పుంటే తర్వాత ఇంటికి పెట్టి నాకు పంపించండి, నేను సర్దిద్దుకుంటా. ఇది నేను అడుగుతుందండి. మిగిలి బడ్జెట్ అయితే ఏం చేసినా పర్వాలే. మిగిలి బడ్జెట్ కాదు ఇది, డెఫిసిట్ ఉన్న బడ్జెట్. ఆర్థిక మంత్రిగా ప్రవేశించిన బడ్జెట్ సుమారు 80,000 కోట్లు లోటు బడ్జెట్తో ప్రవేశపెట్టారు. కాబట్టి ఈ డిస్కషన్ వచ్చింది. అందుకు ఇవన్నీ అడుగుతున్నాం. ఇంకా సరే ఇంకా మిగతా స్కీమ్స్ ఉన్నాయంటే ఇది ఆడబిడ్డ నిధులు. అసలు దాని గురించి సంఖ్య దేవుడు ఎరుగు, కావాల్సిన రిక్వైర్మెంట్ ఎంత అనేది, నీడ్ ఎంత అనేది అది దేవుడు ఎరుగు. అసలు ఆ ప్రశ్నే లేదు. 50 సంవత్సరాలకి నిన్న బయలుకి వచ్చి పెన్షన్ ఇస్తా ఉన్నారు, ఆ ప్రశ్నే లేదు. అది కాకుండా మొన్న రోజున మా సభలో, ఈ సభలోనే గత వారంలో డిస్టర్బ్ జరిగినప్పుడు ఏదైతే నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు, 10 నెలల కాలం అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారు? అట్టాసంగా రాబోయే కాలంలో 4 లక్షల ఉద్యోగాలు ఒక ఇంగ్లీష్ దాంట్లో వెర్షన్లు అయితే ఇచ్చేసామనుంది, తెలుగు వెర్షన్లు వచ్చి ప్రొవైడ్ చేస్తున్నామని చెప్పారు. సరే ఇచ్చేసామా ప్రొవైడ్ అని మరి మంత్రి గారు అంటే లేదండి ఇవ్వలేదు, ఇంకా అది ఇవ్వబోతున్నామో ఇవి అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. సరే అవకాశాలు కల్పిస్తున్నారు, ఇట్స్ ఫైన్. అవకాశాలు ఎప్పుడు వస్తాయి అనేది దానికి డెడ్ లైన్ లేదు కాబట్టి అది పక్కన ఉంది. మరి రాకపోతే నిరుద్యోగం ఇస్తున్నారు కదా, అది ఎప్పటి నుంచి పెడతారు? ఆ విషయాన్ని పొందుపరచాలి కదా. బయట రాష్ట్రంలో నిరుద్యోగులు అందరూ అవునానా ఈ ప్రభుత్వం వస్తుంది నాకు 3,000 వస్తుందని మీరు యాప్లు వేసి ఇంటింటికి పంపించారు కదా. మీకు రాకపోతే పర్వాలేదు, నువ్వు హాయిగా తిరగచ్చు, నువ్వు అప్లికేషన్ పెట్టుకోవచ్చు, అప్లికేషన్ కలిగి ఆ 3,000 రూపాయలతో నీకు ఉద్యోగాలకి పెట్టుకునే వెసులుబాటుని మేము ఇస్తున్నామని చెప్పి ప్రభుత్వం చెప్పింది కదా అధ్యక్ష. అబ్బాయి మేమేమి కొత్తగా మేము చెప్పిన మాటలు కాదు, మీరే యాప్లు వేసి ఇంటింటికి సంతకాలు పెట్టి పంపించారు కదా అధ్యక్ష. ఇది వాస్తవని మరి అది ఎక్కడ ఉంది అధ్యక్ష? మరి దాని గురించి ఎక్కడ కూడా ఈ బడ్జెట్ లో ఉందా అధ్యక్ష? కనీసం ఎక్కడైనా దాని గురించి చిన్న మాట్లాడారు అధ్యక్ష? ప్రస్తావన లేదు. అది ఆలోచించి అడుగుతాం. ఎందుకంటే బడ్జెట్ అని కానీ రాష్ట్ర ప్రజలందరూ కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలందరూ ఏమిటి మనకు వెసులుబాటు వస్తుందా? ఏ కార్యక్రమాలు జరుగుతాయా? ప్రభుత్వం ఇచ్చిన మాటలు ఎంతమంది నెరవేరుస్తుందా? నెరవేర్స్తే అన్నారు. అంతెందుకు అధ్యక్ష? ఆడవాళ్ళకు వచ్చి ఉచిత బస్సు, మహిళలకు ఉచిత బస్సు ఇస్తున్నారు. నేను ఇంతకు ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్కి వచ్చేసాను అధ్యక్ష. నాకున్న అనుభవంతో ఇప్పుడున్న మన స్టేట్ లో ఆక్యుపేషన్ రేట్ 58%, 60% దగ్గర ఉంది అధ్యక్ష. అంటే 40% బస్సులు ఖాళీగా తిరుగుతున్నాయి అధ్యక్ష. ఆ ఆడబిడ్డ ఆ ఉచిత బస్సు పెడితే దానికేమి మళ్ళీ స్పెషల్గా ఆయిల్ ఇవ్వక్కర్లేదు, డ్రైవర్ జీతం ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఎవరి క్లీనర్కి వాడికి జీతం ఇవ్వక్కర్లేదు, బస్సు మెయింటెనెన్స్కి ఇవ్వక్కర్లేదు. అండ్ 40% ఫుల్ఫిల్ అవుతాయి కదా అధ్యక్ష. అయితే వెళ్ళి 40లో 30%, 50% మంది మహిళలు, 50% మంది మగవాళ్ళు ఉంటారు. ఓకే ఫైన్. ఆ 30% కదా మీకు గుర్తింపు పడింది. 30% మందికే ఈ ప్రభుత్వం భరించారు. ఉచిత బస్సు ఇస్తే 100 మందికి భరించక్కర్లే. ఎందుకంటే ఆల్రెడీ 60%, 40% ఖాళీకి తిరుగుతున్నాయి బస్సులు. అది మీరు ఇస్తానని చెప్పిన మాటే కదా. ఆ 30% ఎంత అవుతుంది? అంతా కలుపుకుంటే అయితే సుమారు 1,000 కోట్ల రూపాయలు, లేకపోతే 1,200 కోట్ల రూపాయలు అవుతుంది అధ్యక్ష. దానికి ఎందుకు మీరు ఆలోచన చేస్తున్నారు అంటే నా ఉద్దేశంలో ఏమనిపిస్తుందంటే, సరే మాట ఇచ్చాం, మా పని అయిపోయింది అని ఏదో నేను రాయలసీమను కాదు కానీ పూర్వం చనిపోయిన రాజశేఖర్ ఎక్కడ ఉన్నాడు కానీ మా ఎన్విరాన్మెంట్ మినిస్టర్ గారు రామనారాయణ గారు ఉన్న సామెత చెప్పారు. ఆయన చెప్పిన సామెత ఒకసారి గుర్తు చేస్తాను అధ్యక్ష. ఆయన కూడా కాకుండా ఏట్లు వెళ్తే ఏటి మళ్ళప్ప, ఏటి దాటిన పొరపూడి మళ్ళప్ప అన్నిటి ఉంటాను అధ్యక్ష. ఆ సామెతలాగా చిన్నది
దీనివల్ల పెద్ద ఒరిగేది ఏం కాదు. ఈ కార్యక్రమం ఎందుకు చేయట్లేదు అధ్యక్ష? అది ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయనే ఈ 5 కోట్లు కూడా ప్రభుత్వం ఖర్చు పెట్టలేదనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ఈ పథకాలు మేము పెట్టడం పనిస్తాం, మేము చేతిస్తాం. ఇగో మేము ఇచ్చిన ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో ఈ స్కీమ్స్ తప్ప కొత్త స్కీమ్లు మేము పెట్టలేము. ఎందుకంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు ఈ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము ఒక 1000 రూపాయలు పెంచుతాం తప్ప, అది కూడా 4 దఫాలుగా పెంచుతాం తప్ప ఇంకా కొత్తగా ఏ పథకం పెట్టలేమండి. మా పార్టీలో గొడవైంది అధ్యక్ష. మా నాయకులు కూడా అందరూ కూడా అయ్యో కాదు ఇది పెట్టు అది పెట్టు ఇది పెట్టు అంటే నో. ఎందుకంటే మాట ఇచ్చామంటే మాట చేయకపోతే మన తాలూకా విశ్వాసత పోద్ది. ఎందుకంటే గత ప్రభుత్వం ఒకేదనుకున్నాం అధ్యక్ష.